వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మహే. ఓం శ్రీ అనంతగరుడ విశ్వక్షేణ నిత్యసూరిభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. మనం ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామాల్లో ఉండేటువంటి నామాలు ఉన్నాయి. ఆ నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రోజు అర్థం చెప్పుకుంటున్నాం. అందులో మనం ఈరోజు చక్కనైనటువంటి నామం ఓం శుచయే నమః 157వ నామం. ఈ నామం మనం ఎట్లాగా ఈ 17వ శ్లోకం కనుక 17వ శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుంటే మీకు గుర్తుంటుంది. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘ శుచిరుజ్జిత అతీంద్ర సంగ్రాసర్గో ధృతాత్మా నియమోయమ. పరమాత్మని శుచి అన్నారు, ఓం శుచే నమః అన్నారు. ఎందుకన్నారు అంటే, ఎవరన్నారు అంటే ఋషులు మహానుభావులు అందరాన్ని ఆ భీష్ముడు వారు చెప్పారు. అంటే ఆయన ప్రత్యుపకారం కోరడు. దేనికి ప్రత్యుపకారం? మనకందరికీ కూడా అన్ని ఉపకారం చేస్తాడు భగవంతుడు ఎప్పుడూ కూడా. కానీ తిరిగి భగవంతుడు ఏ విధమైనటువంటి ప్రత్యుపకారాన్ని కోరేటువంటి వాడు కాదు. మీకు ఇది చేస్తే నాకు ఇది చేయాలి అన్నాడు. కానీ అలా అన్నాడని కాదు. అంటే ఏంటి? భగవంతుని యొక్క శాస్త్రం, ఆయన చెప్పినటువంటి శాస్త్రాన్ని అనుసరించడమే ప్రత్యుపకారం. వారు కొన్ని సూత్రాలు చెప్పారు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మనం చక్కగా మోక్షాన్ని పొందడానికి, సద్గతిని పొందడానికి కొన్ని సూత్రాలను చెప్పారు భగవంతుడు. వాటిని అనుసరించడమే ప్రత్యుపకారం. ప్రత్యుపకారం లేదంటే మనం మామూలుగా ధనం రూపంలో ఇవ్వడం కాదు. కనుక ఈయన జగత్కారుడు. యాచక వృత్తిని అవలంబించారు. దేనికోసమని? ఇంద్రుడికి ఉపకారం చేయడానికి, మనకి ఉపకారం చేయడానికి, బలిచక్రవర్తికి ఉపకారం చేయడానికి. ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తీసేశారు. అందుకని శుచి అన్నారట. ఈ శుచి అంటే మానవుల విషయంలో తీసుకుంటే, అంటే మనం పరధనాన్ని ఆశించకుండా ఉండడం, పరులని బాధపెట్టకుండా ఉండడం శుచి. ఇంకోటి ఏంటి? స్నానం చేయడం, శుచిగా ఉండడం. పరమాత్మ విషయంలో ఏంటంటే వారు శుచయే నమః అంటే ఆయన ఆచరించి చూపించారు. ఇక్కడ బ్రహ్మచారులు ఉన్నారు, వారు నిత్యము సంధ్యావందనం చేస్తారు, గాయత్రి మంత్రం చదువుతారు. దీనివల్ల వాళ్ళకేమీ ఉపయోగం ఉండదు, కానీ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ బ్రహ్మచారి నియమాలని బ్రహ్మచారులు పాటించాలి, అలాగే గృహస్థు నియమాలని గృహస్థులు పాటించాలి. అలాగే శ్రీ వైష్ణవులు వేద భాగాన్ని అనుసంధించాలి, పురాణాలను అనుసంధానం చేయాలి. ఇది కాక తిరుమంత్రార్థం తెలుసుకోవాలి, ద్రవిడ వేదం తెలుసుకోవాలి. అది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. శుచి అలాంటప్పుడు మన శుచిత్వం ఎలా వస్తుందంటే పరమాత్మ చెప్పిన దాన్ని మనం అనుసరించడమే శుచి వస్తుంది. మనం చేసే కార్యక్రమాలని సూక్ష్మ పద్ధతుల్లో నెరవేర్చడం ఎలాగో వామనుని వల్ల మనం తెలుసుకున్నాం. అందుకని వామనుడు శుచిహి అనబడుతున్నారు. బ్రహ్మచారి యోగ మార్గాన్ని అనుసరించేవారు. యోగం వల్ల మన యొక్క చిత్త మాలిన్యాన్ని తొలగించుకోవాలి. అలా అయితే ఉన్నతమైనటువంటి వివేక జ్ఞానం కలుగుతుంది. అందుకని శుచి అదే. ఇక్కడ శుచి అంటే యోగం వల్ల కూడా శుచిత్వం వస్తుంది. పరమాత్మ యోగ మార్గాన్ని మనకి ఉపదేశిస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, సింహాచలంలో అక్కడ స్వామి ఉంటారు. ఆ స్వామి ఉంటారు,
ఆయన చూసి వీళ్ళేదో యోగ మార్గాన్ని అనుసరిస్తున్నారే అంటారు. అక్కడ వడహాలంత పెరుమాళ్ళు ఉంటారు వెనకాల భాగంలో చూసి. అలాగే మనకి ఈ వడహాలంత పెరుమాళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే తిరుక్కవలూరులో కనిపిస్తారు, అలాగే కంచిలో కూడా ఉంటారు, మనం చూడొచ్చు. అంటే ఇక్కడ యోగ మార్గాన్ని ఉపదేశించి యోగ మార్గం ద్వారా కూడా మనం శుచి అవ్వడానికి ఉన్నారు. బ్రహ్మచారి నియమాలు, ఆరోగ్య నియమాలు. అంటే బ్రహ్మచారి అంటే ఇష్టం వచ్చినట్టు తినేస్తే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, ఏమి పెడితే అది తింటే అనారోగ్యం కలుగుతుంది కదా అని ఆ నియమాలు కూడా చెప్తున్నారు ఇక్కడ. శుచి భుక్కు, హిత భుక్కు, మిత భుక్కు అని. ఏదైనా శుచిగా ఉండేటువంటి అన్న అంటే పరమాత్మకి ఆరగింపు చేసింది. అలాగే మనకి నైష్ఠికుడు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి కూరగాయలు భోజనం మాత్రమే చేయాలి, లేని పనికిరాదు. కానీ ఆ తింటున్నప్పుడు హితంగా ఉండాలి, చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్నట్టుగా ఉండాలి. అలాంటప్పుడే ఆరోగ్యం. బాగులేంది ఇది ఆరోగ్యం కదా అని తింటే ఆరోగ్యం కాదు. మిగతా బుక్కు ఎక్కువ తినకూడదు. అది బ్రహ్మచారికి ఉండేది. బ్రహ్మచారి నియమాలు ఇంకా తెలుసు, అవన్నీ కూడా చదువుకోవడం అన్నీ. ఇక నైష్ఠిక విధానాన్ని అవలంబించాలి ఇక్కడ అందరికీ. అందుకని ఇవన్నీ చూస్తూ ఇంద్రునికి ఉపకారం చేశారు. ఇంద్రునికి తన రాజ్యం తనకి ఇచ్చేసేయడం జరిగింది. అలాగే బలికి కూడా అపకారం లేకుండా చక్కగా పాతాళ రాజ్యాన్ని ఇచ్చాడు. చాలా సంతోషించాడు బలి. ఈ విధంగా అందరికీ ఉపకారం చేసి ఆ స్వామి మనకందరికీ కూడా వామన రూపంలో చక్కని కృష్ణుడా, విష్ణుమూర్తియా, ఈయన ఎవరు అనేటువంటి చక్కని రూపాన్ని మనకు దర్శనం చేశారు కనుక ఆ శుచయే నమః అనే నామాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం శుచయే నమః అని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.